ఓన్లీ బోర్ ఇరిగేషన్ తోనే పండించుకున్నట్టుగా మాకు ఒక సెంట్ పొలము ఇరిగేషన్ మా ఫ్రీ ఇరిగేషన్ అనేది లేదు. మీడియా వాళ్ళకు నమస్తే. మేము బేంజల మండల రైతు సంఘం తరఫున మేము మాల గౌరవాధ్యక్షులుగా ఉన్నాము. మాకు రైతులము మొదటి నుంచి దాదాపు నాకు 72 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి రైతు సంఘంలోనే ఉన్నాము. వాళ్ళ వ్యవసాయంలోనే బతుకుతున్నాము. కానీ ఈ సంవత్సరం రైతుకు గిట్టుబాటు ధర అనేది లేదు. తర్వాత వచ్చేసి మందులు రేట్లు అయితే పెరిగినాయి, కానీ రైతు పండించిన పంటకు మాత్రం రేటు పెరగడం లేదు. మొక్కజొన్న పోయిన సంవత్సరం 2200, 200, 300 వరకు కూడా అమ్ముతున్నాము. ఈ సంవత్సరం 1700 కూడా అడిగే వాళ్ళు తక్కువనే. ఎక్కడ పోతుందో ఏం కథ అర్థం కావడం లేదు. రైతు మళ్ళీ కూలీలు పెరుగుతున్నాయి, కూలీ పెట్టుబడి పెరుగుతుంది, పంట ఇత్తనం ఖర్చు పెరుగుతుంది. పంట మళ్ళీ పండించుకున్నా కానీ కూడా మరి ఎకరాకు వచ్చేసి 30-40 క్వింటాలు పండించుకున్నా కానీ రైతుకు గిట్టుబాటు అనేది ధర రావడం లేదు. గిట్టుబాటు ధరతో కొని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నేను నాది బేదజల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం నీలి వెంకటకృష్ణారెడ్డి ఉరఫ్ కృష్ణ అంటారు నన్ను. మొదటి నుంచి 60 ఏళ్ళ నుంచి నేను రైతు సంఘంలోనే ఉన్నాను. దాదాపు నాకు 72 సంవత్సరాల వయసు. మొక్కజొన్న 3 ఎకరాలు 3 ఎకరాలకి పోయినాయి. మేము మందులకు కలుపుల కూలీలు పోయనీకే చేయనీకే దానికే చాలలే. మేమేం తిని బతకాల. పెట్టుబడి 80,000 పెట్టినాం. ఎంత పోతుంది? 80,000 వచ్చాయో 60,000 వచ్చాయో. దాని పెట్టుబడి కూడా చాలవు. కింటం ఎంతనైనా 1500, 1700 డిమాండ్ చేయడంలే. మేమేం చేయాలంగా? ఏంది అమ్మాపురం బేతంచెర్ల రైతు సంఘం మండల కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు రైతులు మొక్కజొన్న పండించుకునే రైతులు చాలా దీన అవస్థలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు ఎలక్షన్ల ముందరనేమో రైతులకు మద్దతు ధర 2400 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏ ఒక్క రైతు దగ్గర కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయలేదు. ఈరోజు దళారీ చేతిలో రైతులు చాలా నష్టపోతున్నారు. కేవలం 1500 నుంచి 1700 లోపే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ రైతు సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తొందరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరతో 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక రైతుకు వచ్చేసి ఎకరాకి 80,000, 90,000 పెట్టుబడి వస్తుంది. కానీ రైతు పంట పండించేసరికి మాత్రం కేవలం 20-30 రైతుకు అందుతుంది. చాలా నష్టపోతున్నారు రైతులు. ఒక కింటాకు వచ్చేసి 700 రూపాయలు నష్టపోయి చాలా దీన అవస్థలో ఉన్నారు. అందుకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బేతంచెర్ల మండల కమిటీ.